ఉన్నాము కనుక మనము బ్రతికే ఉన్నట్టు మనకు కనబడుతున్నాము. కానీ ఆత్మకు కావలసిన ఆధ్యాత్మికమైన ఆహారము మనలో లేనప్పుడు చచ్చిన స్థితిలో మనం ఉంటున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఒక మనిషి ఒక వారం రోజులు తినకపోతే క్షీణిస్తా ఉంటాడు. మరి నెల రోజులు తినకపోతే నీరసమై కృషించిపోతాడు. ఒక నెల కంటే ఎక్కువ తినడం మానేస్తే తను చనిపోతాడు. అలాగే ఈరోజు దేవుని వాక్యమును చదవకుండా దేవుని మని ఆ వాక్యము గురించిన ఆకలి మనం వేయకుండా ప్రభువుని ఆ యొక్క వాక్యము మనం భుజించకుండా ఆధ్యాత్మిక స్థితిలో ఎన్ని రోజులు అయిపోయి ఉండవచ్చు. అన్ని రోజులు మనం మన ఆధ్యాత్మిక స్థితిలో మరి నీరసించి కృషించి కుళ్ళిపోయిన వారుగా ఉన్నాము. అయితే ఆధ్యాత్మిక స్థితి చనిపోయిన స్థితిలో ఉన్నదా ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆత్మీయ మరణం యొక్క లక్షణాలు చూసినట్లయితే మొదటి ప్రార్థన తగ్గిపోతది. దేవుని పట్ల ప్రేమ చల్లారిపోతది. ఆత్మీయమైన ఫలాలు ఉండవు. జీవితం మారడం ఉండదు. పాపాన్ని విడిచిపెట్టడం ఉండదు. ఆత్మీయ ఎదుగుదల కనిపించదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన జీవితంలో మనం చనిపోయాము. ఆధ్యాత్మికంగా చనిపోయిన స్థితిలో ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు ఆధ్యాత్మిక స్థితి పూర్తిగా చచ్చిపోయిన తర్వాత ప్రభు ఒకవేళ మనల్ని భ్రష్టత్వానికి అప్పచెప్పేస్తే అసలు చనిపోయి ఉన్నామనే స్థితి కూడా మనకు తెలియదు. కానీ ఈ రోజు దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, ఈ వాక్యం మనల్ని గుచ్చుతా ఉంటే, అయ్యో నేను పడిపోయిన స్థితిలో ఉన్నాను అని మనకు తెలుస్తున్నట్లయితే ప్రభు ఇచ్చే మరొక అవకాశము నువ్వు చనిపోయిన స్థితిని మరి నువ్వు మేలుకోవాలని ఇస్తున్న ప్రకటన ఈ సార్దీసు సంఘం ద్వారా మనం తెలుసుకోన బద్దులమై ఉన్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే మేలుకొనుము, సార్దీసు సంఘానికి ఇచ్చిన మొదటి ఆజ్ఞ మేలుకొనుము. ఆ మాట అక్కడ ప్రజలకు ప్రత్యేకమైన అర్థం ఉంది. ఎందుకంటే సార్దీస్ నగరంలో 2 సార్లు శత్రువుల చేతిలో పడిపోయింది. మరి ఆ శత్రువుల కారణంగా మరి బలం లేని స్థితిలో ఉండి భయంకరంగా మరి అందుకే ఆ చరిత్రను గుర్తు చేస్తూ మరి మేలుకో అని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. నేటి సంఘాలకు కూడా ఇదే పిలుపు కదా. మరి పాప విషయంలో మేలుకోవాలి. ప్రార్థనలో, దేవుని వాక్యంలో, లోక ప్రలోభాలకు లొంగిపోకుండా జాగ్రత్త పడాలని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తా ఉంది. అయితే మిగిలిన దానిని బలపరచుము. 3వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే యేసు మొదటి ఆజ్ఞ మేలుకొనుము, 2వ ఆజ్ఞ మిగిలిన దానిని బలపరచుము. సార్దీసు సంఘము పూర్తిగా అంతరించిపోలేదు. ఇంకా కొంత ఆత్మీయ జీవము అక్కడ మిగిలి ఉంది. అందుకే యేసు ప్రభువారు వారికి మరొక అవకాశం ఇచ్చాడు, బలపరచుము. మరి ఈ మాటకు గ్రీక్ పదంలో చూసినట్లయితే స్టెరిజో అనే పదం వస్తుంది. దీని అర్థం ఏంటంటే దృఢపరచడము, నిలబట్టడము. మరి మన జీవితంలో ప్రార్థన పూర్తిగా ఆగిపోకూడదు. మన జీవితంలో దేవుని వాక్యం చదవడం ఆగిపోకూడదు. దేవుని పట్ల ప్రేమ ఆగిపోకూడదు. ప్రభువారు చెప్తుంది ఏంటంటే మన జీవితంలో చనిపోయిన స్థితిలో మరి పడిపోయిన స్థితిలో ఉంటే మనం దానిని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ జ్ఞాపకం రాకపోతే ఆ రోజు ఆ యొక్క ఆ తండ్రి దగ్గర ఉన్న 2 కుమారులలో మరి ఆ చిన్న కుమారుడు వెళ్ళిపోయినప్పుడు ప్రాడిగల్ సన్ హీ కేమ్ ఇంటూ హిస్ సెన్సెస్. అతని తప్పు తనకు తెలుసుకొని జ్ఞాపకం వచ్చినప్పుడు తను దాని యొక్క పశ్చాత్తాపానికి సిద్ధపడ్డాడు. ఈరోజు కాలక్రమేణా మరి ప్రతి జీవితంలో, ప్రతి వారి జీవితంలో మరి ఉత్సాహము, ప్రార్థన చేయాలనే ఆసక్తి ఇవన్నీ తగ్గిపోవచ్చు. అయితే దేవుణ్ణి మనం తెలుసుకొని దానిని పాటించే వారిగా ఉండాలి. గైకొనుము, ఈ దేవుని వాక్యమును విని లోబడి దానిని గైకోవాలి. దేవుని వాక్యము వినువారమై మాత్రమే ఉండకుండా చేయువారిగా ఉండాలని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చెబుతా ఉంది. మన జీవితంలో మనం విన్న వాక్యాన్ని వింటూ గైకొనుటూ మారు మనసు పొందితే తప్ప మన జీవితంలో ప్రభు యొక్క రాకడలో ఆయన సంఘముతో ఎత్తబడలేం. ఈ సంఘములన్నిటికీ కూడా మరి యేసు ప్రభు వారు ఎందుకు చెప్తున్నారంటే మరణాత, బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ సూన్, ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఎలా వస్తాడంటే దొంగ వలె వచ్చును. ఒకవేళ దొంగ మనకి ఏమైనా చెప్పి వస్తే మనం సిద్ధపడిపోతాం. కానీ దొంగ చెప్పకుండా వస్తాడు. ఈరోజు ప్రభు చెప్పకుండా సడన్ గా ఉన్న పాటున వచ్చేస్తే మనం ఎత్తబడలేని స్థితిలో ఉండకూడదని ప్రభు ప్రేమతో సార్దీసు సంఘానికి నీవు మేలుకొని ఉండిన ఎడల నేను దొంగ వలె వచ్చేదనని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఈ విధంగా ఆత్మీయంగా నిద్రిస్తున్న సంఘముపై ప్రభు తీర్పు అకస్మాత్తుగా వస్తుందని హెచ్చరిస్తూ ప్రతిరోజు దేవునితో నడవాలి. ఈ రోజు దొంగ వస్తాడని చెప్తే ఎవరైనా పడుకుంటాడా అండి? మెలుకొనే ఉంటాడు. అలాగే ఆధ్యాత్మిక స్థితిలో ఈరోజు ప్రభు వస్తాడు, ఈరోజు ప్రభు వస్తే ఆయన రాకడలో నేను ఎత్తబడాలని మెలకుగా ఉండి
మనము ఉండవలసిందిగా మరొకసారి ప్రభువారు హెచ్చరిక చేస్తా ఉన్నారు. మరి 3 అధ్యాయం 4 వచనంలో చూసినట్లయితే, ఆయనను సార్దిస్‌లో తమ వస్త్రములు అపవిత్ర పరచుకొని కొందరు నీ దగ్గర ఉన్నారు. అందరూ రాజీ పడిపోతా ఉన్నారు. అందరూ లోకంలో కలిసిపోతా ఉన్నారు. కానీ కొంతమంది మాత్రము రాజీ పడని వారిగా ఉన్నారు. ఆ కొంతమందిలో ఈరోజు నువ్వు, నేను ఉన్నామా? ఆ కొద్ది మందిలో నువ్వు, నేను ఉందామా? సిద్ధపడిన ఆ యొక్క కన్యకలలో 10 మంది కన్యకలో 5గురు సిద్ధముగా ఉన్న కన్యకలలో నీవు, నేను ఉన్నామా? అట్లా ఉందామా? మరి వారు తెల్లని వస్త్రాలు ధరించి నాతో కూడా నడుచుదురంట. ఏంటి ఈ వస్త్రాల్లో? మరి శారీరకమైన వస్త్రాలు కాదు గాని నీతి అనే వస్త్రము, దేవుని విజయం అనే వస్త్రము, దేవుని అంగీకారముగా కలిగిన వస్త్రమును మనం ధరించి వారమై ఉండాలి. యోసేపు ఆ రోజు ఆ యొక్క పోతిఫర్ ఇంటిలో తన పై వస్త్రాన్ని విడిచిపెట్టాడు, కానీ తన నీతి వస్త్రాన్ని విడిచిపెట్టలేదంట. ఈరోజు శరీరంపై ఉన్న బట్టలు కాదు కానీ మన జీవితంలో పరిశుద్ధత అనే వస్త్రమును మనం ధరించుకొని మనం సిద్ధపడవలసిందిగా ప్రభువారు మరలా హెచ్చరిస్తా ఉన్నారు. అయితే 3 అధ్యాయం 5 వచనంలో చూసినట్లయితే, జయించు వారికి యేసు 3 గొప్ప వాగ్దానాలు ఇస్తున్నాడండి. ఏంటి అవనంటే, మొదటిది తెల్లని వస్త్రములు, రెండవది వారి పేరు జీవ గ్రంథము నుంచి తుడిచి వేయబడదంట. మూడవదిగా తండ్రి ఎదుట, దేవదూతల ఎదుట వారి పేరును ఒప్పుకుంటా ఉన్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే వారికి నీ పేరు బానే ఉందని బయటికి అనుకుంటున్నావు, కానీ నీ పేరు ఇక్కడ కాదు, అక్కడ నీ పేరు ఉండాలి. నాకు బైబిల్ కాలేజ్‌కి వెళ్తున్నప్పుడు చాలా బైబిల్ కాలేజ్‌లో పుస్తకాలు చదవాల్సి వచ్చినప్పుడు ఒక మంచి పుస్తకంలో నేను చదివిన ఈ కొటేషన్ నన్ను ఎంతగానో బలపరిచింది. యూ మే బి ఫెమిలియర్ ఇన్ ద సైట్ ఆఫ్ పీపుల్ బట్ అన్‌ఫెమిలియర్ ఇన్ ద సైట్ ఆఫ్ హెవెన్ బుక్ అని అన్నప్పుడు, మరి నిజమే, మనం ఈ లోకంలో అందరికీ ఫెమిలియర్ అయిపోవచ్చు. మన నేమ్ పాపులర్ అయిపోవచ్చు. కానీ పరలోకపు జీవ గ్రంథంలో మన పేరు పాపులర్ అవ్వకపోతే మన జీవితంలో ప్రయోజనం ఏమీ కూడా లేదు. ఆ జీవ గ్రంథంలో పాపులర్ అవసరం లేదు. కనీసం ఆ జీవ గ్రంథంలో మన పేరు కనబడితే కూడా చాలు. ఆ జీవ గ్రంథంలో మన పేరు కనబడాలని ఆశతో ఎదురు చూసిన వారైతే తెల్లని వస్త్రములు గలవారుగా, జీవ గ్రంథంలో తుడిచి వేయబడని పేరుగా, మరియు దేవదూతల ఎదుట మన పేరును ప్రభు ఒప్పుకోవాలి. మనం అనుకోవచ్చు, చాలా అన్నారు, ప్రభా నీ పేరిట మేము ఇవి చేయలేదా, అవి చేయలేదా, అద్భుత కార్యాలు చేయలేదా, దెయ్యాలు వెక్కట్లేదా అనంటే, మీరెవరో నాకు తెలీదు అంటున్నారు. నిజమే, మనము ఇవన్నీ చేస్తే దేవునికి మనము ఫెమిలియర్ కాదు. ప్రభు సన్నిధిలో ఆయన వాక్యములు గైకొని ఆయన చెప్పిన విధంగా ఆయనకిష్టమైన రీతిగా ఆయనకు లోబడే సంఘముగా మనం ఉన్నట్లయితే ఒకరోజు జీవ గ్రంథంలో బల నమ్మకమైన మంచి దాసుడా రా అని అంటాడు ఆయన. అట్టి సంఘముగా మనం ఉండాలని మరి ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఈరోజు మన పేరు ఎలా ఉంది లోకంలో? లోకంలో మంచి సాక్ష్యం ఉందా? సంఘంలో మంచి సాక్ష్యం ఉందా? పరలోకంలో జీవ గ్రంథంలో నీ పేరుకి మంచి సాక్ష్యం ఉందా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రియమైన సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, సార్దిస్ సంఘానికి ప్రభువారు చెప్తున్న సందేశం చూసినట్లయితే పేరు కాదు, ఆత్మీయమైన జీవనమే ముఖ్యమని. నిజమే, దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. ఆత్మీయమైన నిర్లక్ష్యము చాలా ప్రమాదకరము. పశ్చాత్తాపం మరియు మేలుకొలుపు మనకు చాలా అవసరం. పరిశుద్ధంగా నిలిచిన వారిని దేవుడు గౌరవిస్తాడు. జయించిన వారికి నిత్య జీవపు మహిమ సిద్ధముగా ఉంటుంది. ఈరోజు నా ప్రార్థనా జీవితం ఎలా ఉందని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా క్రీస్తులో నేను జీవిస్తున్నానా, లేకపోతే చనిపోయి ఉన్నానా? మరి రోజు దేవుని వాక్యం చదువుతూ ఆత్మీయమైన ఆహారాన్ని నేను భుజించినట్లయితే నేను జీవించేవాడిగా ఉంటాను, లేకపోతే నేను చచ్చిన స్థితిలో ఉన్నాననే విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. నా విశ్వాసము కేవలం పేరు మాత్రమేనా? పేరుకే చలామణి అయిపోతున్న క్రైస్తవులుగా మేము ఉంటున్నామా? లేకపోతే నిజముగా నాటబడిన క్రైస్తవులుగా మనం ఉంటున్నామా? లేక ప్రభుతో సజీవమైన సంబంధము కలిగి ఉంటున్నామా అనేది మనల్ని మరి సరి చేసుకోవాల్సిందిగా ప్రభు మరొకసారి పిలుపునిస్తున్నాడు. ప్రభు ఈ రోజు కూడా మనతో మాట్లాడుతున్న మేలుకొనుము, మిగిలిన దానిని బలపరచుము అంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అట్టి రీతిగా మనం లేకపోతే మన జీవితంలో మరి ఏ స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా మరి మన జీవితంలో మరి కోల్పోతాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు కోల్పోతాం. అన్నిటిని మనము దూరం అయిపోతాం. అలా దూరం అయిపోయే వారిగా ఉందామా? లేదా ప్రభువు మనకు చూపించే స్థితిలో ఉందామా? మరి ఈ సార్దీసు సంఘంలో చూసినట్లయితే ఆ యొక్క సార్దీసు సంఘానికి మరి ఎన్నో గొప్ప మరి అవకాశాలున్నాయి, పేరు ప్రఖ్యాతులున్నాయి, అన్నీ ఉన్నాయి.
కానీ ఆ సార్దీసు సంఘములో వారికి ఉన్నదంతా కూడా వారు పోగొట్టుకున్నారు. మరి ధనముంది. మరి అక్కడికి కావాల్సిన అవసరమైన లోకంలో ఉన్న పరిస్థితులు వారికి సరిపడగా అంతా ఉంది. అక్కడి నుంచే అన్నీ ముద్రించబడ్డాయి. సిల్వర్, గోల్డ్ అన్నీ అక్కడి నుంచి కాయిన్స్ స్టార్ట్ అయ్యాయి. కానీ వారి పరిస్థితి ఏమైంది? వారి జీవితం ఏమైపోయింది? పతనమైపోయింది. వారికున్నదంతా పోయింది. కానీ ప్రభు వారికి మరొక అవకాశం ఇచ్చాడు. వారి జీవితంలో మరి ఏ రీతిగా ఎలా బ్రతకాలనేది, వారు జీవితంలో ఏ రీతిగా వారు సరిచేసుకోవాలనేది వారికి తెలియజేస్తా ఉంది. అయితే ప్రభు మనకి మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాడు. మన జీవితంలో మనం కూడా ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటున్నామేమో, మరలా పతనం అయిపోతున్నామేమో, మరలా మనకున్న గొప్ప స్థితిలో మనం అనుకుంటున్నామేమో. కానీ దేవుడు ఆ యొక్క 7 ఆత్మలను మనకు అనుగ్రహించి, ఆ యొక్క సంఘము ఆ యొక్క వాటి మధ్యలో ప్రభు సంఘములోనే ఉంటున్నాడు. ఆ ప్రభు ఉండే సంఘములో నీవు నేను ఉందామా? లేక ఆ యొక్క ప్రభు ఇచ్చే ఆ సంఘము మధ్యలో నుంచి మనం దూరమైపోతున్నామా? లేకపోతే ఆ 7 ఆత్మలు లేని వారమై చనిపోయిన స్థితిలో ఉన్నామా? మనం జ్ఞాపకం జేసుకోవాలి. అయితే ప్రభు మనల్ని హెచ్చరిస్తున్న ప్రకారంగా ఈ రీతిగా మనం బ్రతికి ఉన్నవారుగా ఉందాం. మన జీవితంలో మరి ఆ యొక్క ప్రార్థనా జీవితంలో ఆ యొక్క ప్యాషన్, ఆ యొక్క ఫ్రూట్ ప్రతీవి మనము కోల్పోతున్నామా? లేదా మరి ప్రభు ఇచ్చే అవకాశాన్ని మనము వినియోగించుకుంటున్నామా? అవకాశము అన్ని సార్లు రాదు. అవకాశము అన్ని సార్లు కూడా రాదు. ఈ ధనవంతుడు అనుకున్నాడు, ఇదిగో నా ప్రాణమా తిను, తాగు, సుఖించు అని అనుకున్నాడు. కానీ వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటున్నానని చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము వింటున్నాం కదా దేవుని వాక్యాన్ని. మన జీవితాన్ని మనం ప్రభు మనకు నేర్పిస్తున్న దాన్ని విని నేర్చుకొని మనం సిద్ధపడదామా? మన జీవితాన్ని మనము చేసుకుందాం. ప్రభువుకు ఒబే అవుదాము. ప్రభు మనకు అవకాశం ఇస్తుండగా ఈ సంఘము ద్వారా మనము తెలుసుకొని ప్రభు కొరకు సిద్ధపడి ఆయన మనకు నేర్పించే ఆ యొక్క పాఠాలు మనం నేర్చుకొని ప్రభువు ఇచ్చే వస్త్రాలు ధరించి జీవ గ్రంథంలో పేరు లిఖించబడిన తర్వాత ప్రభు పాదాల దగ్గర మనం ఉండి ఆయన ఇచ్చే మేలులు పొందుకుందాం. అటు రీతిగా ప్రభు మనందరినీ బలపరిచి నడిపించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి నెక్స్ట్ సంఘము గురించి మరి మన మధ్యలో ఆశీర్వాదం గారు షేర్ చేస్తుండగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ఇప్పటి వరకు క్లాస్ తీసుకున్న సహోదరునికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అద్భుతమైన రీతిలో ఇప్పటి వరకు మనకు సాతి సంఘాన్ని గురించి దేవునితో బట్టి బట్టి దేవుని స్తుతిస్తాం. అదేవిధంగా మీ అందరికీ కూడా యాజ్ ఐ టోల్డ్ మీ సమయాన్ని ఇచ్చి దేవుని మాటలు వినడానికి మీరు కూడా కూడి వచ్చినందుకు, అదేవిధంగా మరో జాయ్ మిషన్ వారికి కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది. ఈ ప్రెజెంటేషన్ వచ్చేసరికి నేను ఈ యొక్క సార్దీస్ విషయంలో నుంచి 2 విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. సహోదరుడు నిజంగా he did a wonderful work today, but I want to add more ideas that will be good, I felt. చూడండి, సహోదరుడు మాట్లాడుతూ ఆల్రెడీ 2 సార్లు దెబ్బతిన్న పట్టణం అని చెప్పి సార్దీస్ గురించి ప్రస్తావన చేశాడు, యుద్ధంలో ఓడిపోవడం గురించి. మీరు అక్కడ ఒక జాగ్రత్తగా గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం మనం కదా. ఓవర్ కాన్ఫిడెన్స్, సార్దీసుకున్నంత ఓవర్ కాన్ఫిడెన్స్ సామాన్య 1500 అడుగుల ఎత్తులో సార్దీసు 1500 అడుగుల ఎత్తైన ఒక కొండ పర్వతం మీద కట్టబడింది. దాని వెంట ఒక నది పారేది. ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ అంటే సార్దీస్కి ఒక ఎనిమి వచ్చి సార్దీస్ను పట్టుకోవడం ఇంపాసిబుల్ అని వాళ్ళు థింక్ చేసేవాళ్ళు. ఎందుకంటే 1500 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు సైన్యానికి అర్థమవుతుంది, వాళ్ళ పట్టణం నుంచి దూరం నుంచి వస్తున్న శత్రువుని గమనించవచ్చు. ఎవరు కూడా దూరం నుంచి ముట్టడి వేయలేరు వీళ్ళకి తెలియకుండా. రెండవది, ఈ సార్దీస్ను సమీపించాలి అంటే వాళ్ళు ఆ నదిని దాటాలి. నదిని దాటి కొండ సాధ్యమన్నది రహస్యం ఆ పర్వతం కూడా ఎక్కి వెళ్ళడానికి. డోర్ కనిపించేది
వెళ్ళడానికి. వీళ్ళ అతిశయం ఎంత అంటే పర్షియా కోరెస్ చక్రవర్తి వస్తే కోరెస్ చక్రవర్తి మీద మేము గెలుస్తామని అతిశయంతో ఉంటారు. గ్రీకు సామ్రాజ్యవేత్తలు వస్తే వాళ్ళ మీద కూడా మేము గెలుస్తామని అతిశయంతో ఉంటారు. అయితే వీళ్ళలో ఒక మిస్టేక్ ఏంటి అంటే ఒక సైనికుడు తప్పించుకుంటూ వెళ్తా ఉంటే అతనికి ఉండే ఈ హెల్మెట్ ఉంటుంది కదా కింద పడుతుంది. అది పర్షియా సామ్రాజ్యానికి చెందిన ఒక సైనికుడు ఆ మార్గం ఉన్న సైన్యం అంతటిని పోయి ఈ యొక్క చేస్తారు. అసలు వాళ్ళకి ఉండదు సైన్యం కనుక్కొని రాలేరు దాటి లైట్లు ఇవ్వండి చీకటి గాడ్ కాసే వాళ్ళే కాదు సేమ్ అనే గ్రీకులు వచ్చినప్పుడు కూడా చేస్తారు. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళకు 2 సార్లు నెగ్గిగా కాపాడుకోలే కాచుకోలే. రెండోసారి రాత్రి కూడా స్టీల్ లాంటి సంభవమే జరుగుతుంది. దానికి ప్రభు వారు పదవి ఏంటంటే నేను వస్తా అలానే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండొద్దు. పేరు నీకున్న దాన్ని అతిశయించి నీకున్న ప్రొటెక్టివ్ లేయర్ ని బట్టి అతిశయించొద్దు. ఎందుకంటే అది నిన్ను కాపాడదు. ఇఫ్ యు ఆర్ నెగ్లెక్టెడ్, నువ్వు నెగ్లిజెంట్ గా ఉన్నావంటే అపాయం ఏ విధంగా మీకు ఆల్రెడీ వచ్చిందో అలానే వస్తుంది. మిమ్మల్ని మీరు కాచుకోండి. ఇక్కడ వాడని పడిన పదానికి తోటలో దేవుడు వీళ్ళకి పదానికి పెట్టాడని లేదు. సేమ్ పదం మెలకు వేసించుకున్న మెలకు. అంటే ఈ పట్టణం వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది. నేను రిలేషన్ గ్రూప్ లో పెట్టాను ఆల్రెడీ పీడిఎఫ్ కూడా చెప్పాను. ఓకే, దానికోసం నేను అంటే ఏం లేదు. మంచి వస్త్రాలు మంచి మంచి వేసుకొని సిటీలో నువ్వు మాట మీద పడేశాడు. ఏంటంటే మచ్చిందిరా బాబు మీ వస్త్రాల మీద. ఓకే రైట్. ప్రభు వారు ఏమంటాడంటే వెల్ మీ డ్రెస్ అద్భుతం, కాస్ట్లీనే, ప్రశస్తమైన వస్త్రాలే ధరించారు. బట్ ఫర్ మీ ఐ కెన్ సీ ఏ స్టెయిన్, మురికి నాకు కనిపిస్తా ఉంది అన్నాడు. జీవించారు కానీ నాకు చనిపోయినట్టు కనిపిస్తా ఉన్నారు. అలర్ట్ గా ఉన్నాం అనుకుంటున్నారు కానీ అలర్ట్ గా నాకు కనపడలేదు. మంచి వస్త్రాలు ధరించుకున్నారని మీరు అనుకుంటున్నారు కానీ నాకు బట్టల మీద మురికి కనిపిస్తాం. సిటీలో ఉన్న వాళ్ళందరినీ ఆ మాట అనేసి వాస్తవానికి ఇట్ ఇస్ వెరీ టఫ్ ఫర్ దెమ్ బికాస్ దే ఆర్ వేరింగ్ ఏ గుడ్ క్లాత్. కానీ దేవుడు చూస్తున్నదా అంటే సహోదరుడు చెప్పినట్టుగానే మనం గమనించాల్సింది కొన్నిసార్లు పేరు ప్రఖ్యాతలకు మనకున్న వాటికి మనల్ని ప్రొటెక్ట్ చేసే వాటిని బట్టి మనం అతిశయిస్తూ వెళ్ళిపోతాం. అన్ని ఉన్నాయి కనుక ప్రభువుని గాని ప్రభువుని మాటను గాని అలక్ష్యం చేస్తాం. మన క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా కనపడవు. ఇస్తున్న పెద్ద హెచ్చరిక, డోంట్ బి ఓవర్ కాన్ఫిడెంట్, డోంట్ బి ఓవర్ కాన్ఫిడెంట్, సెల్ఫ్ బాగుండే కాదు దేవునికి చేంజ్ కనిపిస్తా ఉంది, మురికి కనిపిస్తా ఉందని జీవితంలో అది కూడా మనం పరిస్థితి చేసుకోవాలి. అండ్ సో థ్యాంక్ టు బ్రదర్ అండ్ యాజ్ వెల్ as ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ లిసనింగ్ దిస్. మన ఈరోజు ఆలోచన చేయబోయే సంఘం పేరు ఫిలదెల్ఫియా. వాస్తవానికి ఫిలదెల్ఫియా గ్రీకు అడల్ఫోస్. ఫిలియో అంటే ప్రేమ, సహోదర ప్రేమ. అడల్ఫ్ సహోదరుడు అని, సహోదరుని గురించిన ప్రేమ. ఈ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చిందో నేను చూద్దాం. బ్రదర్ స్క్రీన్ షేర్ చేస్తే బాగుంది. మీరు ఏమన్నా స్ట్రగుల్ ఫేస్ చేస్తా ఉన్నారా?
లేదుగా బ్రదర్ నన్నే షేర్ చేయమంటున్నారా? ఇది అదే టీమ్ ఎవరో షేర్ చేస్తున్నారు అనుకున్నాను. ఫైన్, ఐ విల్ బి షేరింగ్. మీరు షేర్ చేయండి అన్న, నాకు నెట్ ఆగిపోయింది. సరే మీరు షేర్ అదే సిస్టర్, ఇక్కడ షేర్ ప్రతి చేయండి. చోట అదే ఉంది. మరి బ్రదర్ కి నాకు అందరికి ఇక్కడ అందరికి అదే ప్రాబ్లము. అది మీట్ కూడా ఎండ్ అయింది ల్యాప్టాప్ లో, మీరు షేర్ చేయండి అన్న. నేను చేస్తున్నాను బ్రదర్, షూర్ ఐ విల్ షేర్. అయిపోయి బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే అనే 2 చెప్పాను. కంటిన్యూస్ బ్రేక్ అవుతుందా? యా ఎస్ థ్యాంక్ యూ బ్రో. చూడండి, ఈ స్క్రీన్ లో మీరు చూడొచ్చు, ఫిలదెల్ఫియా అంటే అక్కడ ఫిలయో టు లవ్ అని, అడల్ఫోస్ అంటే బ్రదర్ అని ఉంది. దాన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే బ్రదర్లీ లవ్ అనే పదం మనము గమనిస్తాం. మీరు సెకండ్ స్లైడ్ గమనిస్తే, సెకండ్ స్లైడ్ లో అసలు దీనికి ఈ పదం ఎందుకు పెట్టారు అన్నది మనము గమనించవచ్చు. సెకండ్ స్లైడ్ లో వాస్తవానికి కింగ్ అట్లస్ 2 ఏం చేశారు అంటే, ఈయన ఈ ఫిలదెల్ఫియా అనే పట్టణాన్ని 140 BC లో కన్స్ట్రక్ట్ చేయడం మనం చూస్తాం. అదర్ శామ్యుయల్ సెకండ్ స్లైడ్ లో ఆ విషయాన్ని మనం చూడవచ్చు. ఒకసారి సెకండ్ స్లైడ్ చూపించండి. కింగ్ అట్లస్ 2 అనే వ్యక్తి ఈ ఫిలదెల్ఫియా అనే పట్టణాన్ని 140 BC లో చేశాడనమాట. అయితే ఇతడు తన బ్రదర్ కి చాలా ఫెయిత్ఫుల్ గా ఉండేవాడు, లేదా తన చాలా ప్రేమగా ఉండేవాడు. అతడి పేరు యుమేనస్ అన్నమాట. తన బ్రదర్ కు తను చూపించిన దాన్ని బట్టి, తను చూపించిన ప్రేమకి ఈ పట్టణానికి ఫిలదెల్ఫియా అనే నేమ్ ఇవ్వడం మనం చూస్తాం. అయితే ఈ పట్టణాన్ని గురించిన ప్రాముఖ్యతను మనం గమనించడానికి అంటే, మనం థర్డ్ స్లైడ్ గమనిస్తే, థర్డ్ స్లైడ్ లో దాని యొక్క ప్రాముఖ్యతను మనం చూడొచ్చు. వాస్తవానికి ఇది లిడియా, తర్వాత ముసియా అప్ సైడ్, తర్వాత ఫ్రిగియా అనే ఈ 3 ఈ యొక్క భాగాలని, ఓకేనా, ప్రాముఖ్యమైన ఈ 3 భాగాలని కలిపే ఒక ద్వారంగా ఉండిపోయింది అనమాట. వాస్తవానికి దీనికి ఏమని పేరంటే, తూర్పునకు సింహద్వారం అని ఈ ఫిలదెల్ఫియా పట్టణం పిలువబడేది. దీని ప్రాముఖ్యత ఉంది, అందుకే దీన్ని స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. లిడియా, ముసియా, ఫ్రిగియా అనే ఈ 3 భాగాలను కలిపేది ఈ ఫిలదెల్ఫియాకు ఉన్న ఒక పేరు ఏంటంటే తూర్పునకు సింహద్వారం, అంటే ఈస్ట్ వైపుకు వెళ్ళడానికి ఇది సింహద్వారంగా ఉండేది. వాస్తవానికి దీన్ని అట్లస్ 2 ఎందుకు కట్టించాడంటే, ఇది చెప్పేది 145 BC అని, ఆ టైం అది గ్రీకుల పాలన. తను లిడియా, ఈ ఫ్రిగియా ప్రాంతాలకి ఈ ఫిలదెల్ఫియా పట్టణము గ్రీకు భాషను, గ్రీకు నాగరికతను వ్యాపింపజేసే ఒక మిషనరీ పట్టణంగా చేయాలనుకోవడం ఇతని ముఖ్య ఉద్దేశం. ఏంటంటే ఇతని ముఖ్య ఉద్దేశం, లిడియాకు, ఫ్రిగియాకు ఈ ఫిలదెల్ఫియా పట్టణం ఎలా పనిచేయాలి, గ్రీకు భాషను,
గ్రీకు నాగరికతను వ్యాపింపజేసే ఒక మిషనరీ పట్టణంగా ఉండాలి అన్నది అట్లాస్ 2 యొక్క ప్రాముఖ్యమైన ఆలోచన. వాస్తవానికి గమనిస్తే ఇది చాలా ధనికమైన పట్టణమేం కాదు ఇది, లేదా మంచి ప్రొటెక్టివ్ గా ఉండి వ్యాపారాలు జరిగే పట్టణమేం కాదు. కానీ ఈ పట్టణము ఒక సింహద్వారంగా ఓన్లీ గ్రీక్ కల్చర్ ని, గ్రీక్ లాంగ్వేజ్ ని ప్రొపగేట్ చేయడానికి ఒక మిషనరీ పట్టణంగా ఈ యొక్క అట్లాస్ 2 నిర్మించడం మనం చూస్తాం. అయితే ఈ పట్టణంలో మనం గమనించదగినది సారవంతమైన భూభాగం ఉంది. అందులో ఎక్కువగా ద్రాక్షలు పండించేవారు. మీకు 6th స్లైడ్ లో గమనించినప్పుడు, ఎందుకంటే ఇక్కడ అగ్నిపర్వతాలు ఉండేవి. ఈ అగ్నిపర్వతాల వలన వచ్చిన భూభాగం కొద్దిగా సారవంతంగా ఉండేది. అటు దాని వలన ఈ ద్రాక్ష తోటలు విపరీతంగా పండేవి. ఈ పట్టణంలో మనం గమనించదగినవి ఏంటంటే ప్రభుత్వ భవనాలు, విపరీతమైన గుడులు, విపరీతమైన విగ్రహారాధన. అందుకే కొంతమంది దీన్ని ఎలా పిలవడం మొదలు పెట్టారంటే చిన్న ఏథెన్సు అని పిలవడం మొదలు పెట్టారు. మీకు ఈ పదం వినగానే మీకు అర్థం కావాలి. ఏథెన్సు పట్టణంలో అపోస్తలుడైన పౌలు సంచారం చేస్తూ ఉన్నప్పుడు అతడికి అనేకమైన దేవతల విగ్రహాలు కనపడ్డాయి. ఈవెన్ ఒక రాతి మీద, ఒక విగ్రహం మీద తెలియబడని దేవుడు అని ప్రచారం చేయబడడం కూడా మనం చూస్తాం కదా. అంటే ఏథెన్సు అనగానే ఒక అవగాహన ఏంటి, వాళ్ళు అన్ని దేవతలను పూజిస్తారు, అందరినీ పూజిస్తారు. ఇక్కడ చిన్న ఏథెన్సు అని పిలువబడింది. ఏ పట్టణం? ఫిలదెల్ఫియా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క సంఘానికి తను ఎలా పరిచయం చేసుకుంటున్నాడు అనేది అద్భుతం. ఇప్పుడు కూడా మనము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవరునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. చూడండి హౌ బ్యూటిఫుల్. నేను అందుకే చెప్పాను, సహోదరుడు కూడా మనకు అదే చెప్పుకుంటూ వచ్చారు ఫస్ట్ నుంచి. అదేంటి అంటే, దేవుడు ప్రతి సంఘానికి తను పరిచయం చేసుకుంటున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగా దేవుడు పరిచయం చేసుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఏమని చెబుతా ఉన్నాడు? తాళపు చెవులు కలిగిన వాడిని నేను. ఐజయా గ్రంథంలో మనం గమనిస్తాం అదే విషయాన్ని. ఆయన దావీదు అధికారాన్ని పొందిన వాడిగా గమనిస్తాం. ఇక్కడ అట్లాస్ 2 ఉద్దేశం ఏంటి? ఈ ఫిలదెల్ఫియా తూర్పు దేశాలకు సింహద్వారంగా ఉండాలి. గ్రీకు కల్చర్ని, గ్రీకు సంస్కృతిని, గ్రీకు భాషను వ్యక్తం చేయడానికి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఇట్ ఈస్ అ డోర్ కదా. ఇప్పుడు ఆయన ఒక ద్వారాన్ని తెరవాలనుకుంటున్నాడు ఈ ఫిలదెల్ఫియాను, ఈ ఫిలదెల్ఫియా పట్టణాన్ని ఇటు ఫ్రిగియాకు, అదేవిధంగా లిడియాకు ఫ్రిగియాకు ఏ విధంగా ఇది సింహద్వారంగా ఉందో తూర్పు భాగాలకి, ఇప్పుడు ప్రభువు ఈ ఫిలదెల్ఫియా ప్రాంతానికి, ఈ సంఘానికి తను ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఐ హ్యావ్ సమ్ ఇంటెన్షన్స్. నేను మిమ్మల్ని ద్వారంగా చేయాలనుకుంటున్నా. దేనికి అంటే, టు ప్రొక్లైమ్ ద గాస్పెల్, నాట్ టు ప్రీచ్ ఆర్ నాట్ టు టీచ్ ద గ్రీక్ లాంగ్వేజ్ ఆర్ Greek culture, but the new mission that Philadelphia got was to preach about Jesus. అందుకు ఈయన ఏమంటాడంటే, నేను మీ ఎదుటి ద్వారాలు తెరుస్తా ఉన్నా. అందుకే మనము కింద భాగాలు చదివినప్పుడు నేను ఎదుటి ద్వారం తెరిచాను అంటాడు. తాళపు చెవి కలిగిన వాడు ఇతడు, అధికారంలో ఉన్నవాడు ఈయన. కాబట్టి ఆయన దేన్నైనా చేయగలడు. అట్లాస్ 2 కాదు, అట్లాస్ 2కు మించిన అధికారి అయిన. అట్లాస్ 2 యొక్క ఉద్దేశాలు విఫలమై ఉండొచ్చు, బట్ ఈ మహాచక్రవర్తి, ఈ తాళపు చెవులు కలిగిన వాడు తెరిచిన ఈ ద్వారాన్ని ఎవరు ఆపలేరు అని చర్చిని ఎంకరేజ్ చేస్తున్న విధానం అద్భుతం. ఇంకొకటి ఏంటంటే, ఇందులో పరిశుద్ధుడును సత్యస్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమన్నది, ఈ 2 పదాలు కూడా చాలా ప్రాముఖ్యం.
ఏముంది బ్రదర్, దేవుడు పరిశుద్ధుడు, సత్యస్వరూపి, దాని గురించి కూడా మనం ఆలోచించాలంటే ఎస్. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం 10వ వచనంలో బలిపీఠం కింద ఉన్న హతసాక్షుల రక్తం మొరపెడుతుంది, సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక వీరికి తీర్పు తీర్చుకుని ఉంటావు అని. ఈ యొక్క 2 పదాలు శ్రమల గుండా వెళుతున్న వారికి ఆదరణ. ఆయన పరిశుద్ధత, ఆయన సత్యం. పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని సహించడు, పాపం చేస్తున్న వారికి తీర్పు తీరుస్తాడు, సంఘాన్ని హింసిస్తున్న వారికి తీర్పు తీరుస్తాడు అన్న ఒక ధైర్యం. మళ్ళీ సత్యస్వరూపి ఏంటి బ్రదర్? ఎస్. ఎందుకు అంటే విపరీతమైన విగ్రహాలతో నింపబడిన ఈ చిన్న ఏథెన్సు అని పిలువబడుతున్న ఫిలదెల్ఫియాలో వేర్ ఇస్ ద ట్రూత్? ఎవరిని మనం సత్యం అని పట్టుకోగలం అంటే అది ఈయనే అని చెప్పుకుంటున్నాడు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తే సత్యవంతుడగు దేవుడు, జీవం గల దేవుడు, విగ్రహముల జోలికి పోకుడి అని హెచ్చరిక చేస్తాడు ఎఫెసు. ఇప్పుడు దేవుడు తన గురించి తను ఏం చెప్పుకున్నాడంటే ఫిలదెల్ఫియాకు సందిగ్ధంలో ఉంది పట్టణం, అందరిని పూజించేస్తా ఉంది, అందరినీ సత్యం అనుకుంటుంది. అయితే నిలబడి చెబుతా ఉన్నాడు సత్యవంతుడు చెప్పు సంగతులు అని అద్భుతమైన రీతిలో ఆదరణ. ఆ విధంగా దేవుడు సంఘానికి తను పరిచయం చేసుకోవడం అమోఘం. అయితే ఈ సంఘానికి ఈ పట్టణంలో ఇంకొక చిన్న విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది భూకంపాలు విపరీతంగా వచ్చాయి ఈ యొక్క సిటీలో. వాస్తవానికి AD 17లో వచ్చిన భూకంపం. బ్రదర్ మీరు ఒకసారి 7th స్లైడ్ చూపిస్తారా? 7th స్లైడ్. 7th అంటే రైట్, ఓకే. ఇక్కడ చూడండి, ఈ పట్టణంలో విపరీతమైన భూకంపాలు వచ్చాయి. అయితే AD 17లో వచ్చిన ఒక భూకంపం 12 నగరాలను పూర్తిగా మట్టుగరిపించింది. అందులో ఈ ఫిలదెల్ఫియా కూడా ఒకటి. పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అయితే అప్పుడు టైబీరియస్ పాలన చేస్తా ఉన్నాడు. టైబీరియస్ ఏం చేశాడంటే, నెక్స్ట్ మనం అయితే 8th స్లైడ్ లో మనం చూస్తే టైబీరియస్ ఏం చేశాడు అంటే వాళ్ళకు ధనాన్ని ఇచ్చాడు. ధనాన్ని ఇచ్చి తిరిగి కట్టుకోండి అని చెప్పాడు. తిరిగి కట్టుకున్నాక వీళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారు? కృతజ్ఞతతో టైబీరియస్ కట్టించాడు కాబట్టి నియో సిసిరియా అని పేరు పెట్టడం మొదలు పెట్టారు కృతజ్ఞతతో. అయితే తర్వాత మళ్ళీ వెస్పాషియన్స్ ఏం చేస్తాడంటే ఫ్లావియా అనే పేరు దీనికి ఇస్తాడు. బట్ స్టిల్ తర్వాత దాని పేరు మరలా మార్చబడుతుంది. ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే, ఈ పట్టణం యొక్క పేరు స్థిరంగా లేదు, ఈ పట్టణం యొక్క పేరు మార్చబడుతూ వచ్చింది అన్నది ఒక్కటి కొద్దిసేపు మీ మనసులో ఉంచుకోండి. విల్ కమ్ టు దట్ పాయింట్. తర్వాత స్లైడ్ మనం 9వ స్లైడ్ లో గమనిస్తే విపరీతమైన భూకంపాల కారణంగా దీని గోడలు బద్దలైపోయాయి. ఇప్పుడు సిటీలో ఉన్న బిల్డింగ్స్ కూలిపోయాయి. ఎవరైనా గోడలు ఎందుకు కట్టుకుంటారు? భద్రత కోసం కదా. బిల్డింగ్స్ ఎందుకు కట్టుకుంటారు? సేఫ్ గా ఉండడం కదా. అయితే ఈ ఫిలదెల్ఫియాలో వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే భూకంపాల వల్ల ఈ గోడలు స్థిరంగా ఉండేవి కాదు, అసలు గోడలు వీళ్ళ ఇళ్ళ మీద పడి విల్లు ఇళ్ళ మీద కూల్చబడి ఈ తలకాయ నొప్పి అంతా తట్టుకోలేక వీళ్ళు ఏం చేస్తారంటే అసలు ఆ సిటీ ప్రాకారాల ఆవల వెలుపల వీళ్ళు చిన్న చిన్న గుడారాల గుడిసెలు వేసుకుని నివసించే వాళ్ళు. మీకు అది నెక్స్ట్ స్లైడ్ లో కనిపిస్తుంది, 10వ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్ ఒకసారి. ఇక్కడ మీరు గమనించండి, మోస్ట్ పీపుల్ ఎక్కడ నివసించేవాళ్ళు అంటే సిటీకి వెలుపల నివసించేవాళ్ళు, సిటీ నుండి దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు. కొంతమంది మాత్రం లోపల నివసించే వాళ్ళు, వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళు అంటే రెక్లెస్ అని పిలిచేవాళ్ళు. లెక్కలేదు వీళ్ళకి, రెక్లెస్ పీపుల్. సిటీలో నివసిస్తే రెక్లెస్ అని పిలిచేవాళ్ళు. చూడండి, అతి దారుణమైన స్థితి. అంటే ఒక నిశ్చయిత లేదు, స్థిరంగా ఈ పట్టణంలో నివసించడానికి ఆ పట్టణము ఒక వాతావరణాన్ని కల్పించలేకపోయింది. పేరు స్థిరంగా లేదు,
ప్రజలు స్థిరంగా దాంట్లో నివసించలేకపోతా ఉన్నారు. ఎప్పుడు వెలుపలికి వెళ్ళిపోవడం, అటు ఇటు వెళ్ళిపోవడం, బయట నివసించడం, గుడారాల్లో ఉండడం. ఇది ఈ పట్టణానికి ఉన్న దుస్థితి. అయితే నెక్స్ట్ స్లైడ్ లో మనం గమనిస్తే పట్టణం అంతా భూకంపాల్లో కూలిపోతుంది, కానీ కొన్ని మాత్రం నిలబడి అలానే ఉన్నాయి. 11వ స్లైడ్ మీరు గమనించినప్పుడు 11వ స్లైడ్ లో 3 స్తంభాలు నిలబడి ఉండడం మీరు గమనిస్తారు. ఈ సిటీలో గట్టిగా నిలబడగలిగింది ఏదైనా ఉన్నాయంటే ఈ 3 స్తంభాలే. ఇదంతా ఎందుకు బ్రదర్? డైరెక్ట్ వాక్యంలోకి వెళ్ళి వాక్యంలో చెప్పొచ్చు కదా. రైట్, ఆ పాయింట్కి వస్తున్నా, అక్కడికి వెళ్దాం. 3వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఈ సత్య స్వరూపి అని చెప్పుకున్న దేవుడు ఏమంటుందంటే, నీ క్రియలను నేను ఎరుగుదు. 8వ వచనం, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. చూడండి, ఒక గొప్ప అప్రిషియేషన్. మనకెంత ఉంది బ్రదర్? మా శక్తి ఎంత బ్రదర్? తక్కువే బ్రదర్, మేమేం చేయగలం అని శక్తిని చూసుకొని ఏమీ లేదు అని చెప్పి ఉన్నదాన్ని కూడా ఉపయోగించకుండా పోయే నైజం మానవులకు ఎక్కువగా ఉంటుంది. అదే విషయాన్ని యేసుక్రీస్తు ఉపమానంలో కూడా మాట్లాడుతూ అంటాడు, ఒక ధ్యానారం ఇచ్చిన వాడు దీంతో ఏం చేస్తాం లేదు, దాపెట్టేసి దానికి ఇచ్చేద్దాం అని యజమానిని సనుక్కొని యజమానికి విపరీతమైన టైటిల్స్ ఇచ్చి పడేశాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘాల పరిస్థితి కూడా ఇలా ఉంటుంది. అన్ని ఇచ్చిన వాళ్ళని చూసి వీళ్ళకి అన్ని ఉన్నాయి, ఏం చేయటం లేదురా అని అనుకుంటారు. వీళ్ళకున్న దాన్ని మాత్రం ఉపయోగించరు, వీళ్ళు బూట్ చేసి కూర్చుంటారు. కానీ ఫిలదెల్ఫియా సంఘం అలా కాదు. దానికి కొంచెమే దానికి ఉందంట శక్తి. అయినా సరే నీవు వాక్యమును గైకొని నా నామము ఎరుగనని లేదు. అంటే ఈ పదం నాకు ఎలా అనిపించిందంటే, యేసుక్రీస్తు వారు కూడా అనుకుని ఉండొచ్చు ఈ సంఘం నిలబడదేమో, ఎందుకంటే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్. దాని శక్తి కొద్దిగే. ఎందుకంటే గొప్ప గొప్ప శక్తి ప్రాకారాలు ఉండి, పై స్థానాల్లో ఉండి, అన్ని సమృద్ధిగా ఉండి, దేవుడి నామానికి నిలబడకుండా పడిపోయిన సార్దీ సంఘాన్ని మనం చూసాం. ఏమీ లేదు, కానీ నిలబడింది, అప్రిషియేషన్ పొందుకుంది. ఇందులో మనం నేర్చుకోదగిన ఆత్మీయ పాఠం ఏంటంటే, వాట్ ఎవర్ వీ హ్యావ్, వెదర్ ఇట్ ఈస్ మేబీ వెరీ లిటిల్, దానితో చేయగలిగినంత చేద్దాం, దానితో ప్రభు కోసం నిలబడగలిగినంత నిలబడదాం. అది దేవుడు గమనిస్తాడు, ఆయన దాన్ని మర్చిపోడు అన్న విషయాన్ని చూడాలి. రెండోది, సువార్తకైన తలుపులు ఈయనే తీసింది, దీన్ని ఎవరు మోయలేరు అన్న విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ వచనంలో, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని అన్ని రప్పించదును, వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను ప్రేమించదని తెలుసుకున్నట్లు చేసేది. ఇదే సమాజపు మందిరం గురించి, సాతాను సమాజ మందిరం గురించి మన స్వర్ణ సంఘంలో కూడా చూస్తాం. యూదులను సాతాను సమాజం వారిని పిలవడం మొదలుపెట్టారు. కారణం ఏంటంటే, వీళ్ళు యేసుని అంగీకరించకుండా, యేసు ప్రభువుని అంగీకరించకుండా క్రైస్తవులను విపరీతంగా హింసించారు. రోమీలు కూడా క్రైస్తవులను హింసించడానికి వీళ్ళు హేతు అయ్యారు. అయితే దేవుడు ఏమంటా ఉన్నాడంటే, దే విల్ కమ్ టు యువర్ ఫీట్. దీన్ని కొంతమంది పండితులు ఎలా వివరించడం మొదలు పెట్టారంటే, ఆయన సత్యవంతుడుగా పరిచయం చేసుకోవడం వలన, ఈ సువార్త ద్వారములు తెరవడం వలన త్వరలో ఎవరైతే హింసిస్తున్నారో ఈ యూదులంతా వచ్చి సంఘంలో చేరతారు అన్నది ఒక ఆలోచన. ఎందుకంటే సువార్త ద్వారా నేను తెరవబోతా ఉన్నాడు, సువార్త ప్రభావం శక్తివంతంగా జరగబోతుంది. వ్యతిరేకిస్తున్న వీరిలో తిరిగి దేవుని పాదాల దగ్గర పడిపోయే స్థితి వస్తుంది. ఏ విధంగా సౌలు పడ్డాడో, ఏ విధంగా ఈ సాతాను సమాజపు వారు కూడా అలానే పడతారు అని చెప్పడం భావం అని చెప్పి కొంతమంది పండితులు దాన్ని వివరించడం మనం చూస్తాం. అప్పుడే ఆయన వారిని ఎంతగా ప్రేమించాడో వాళ్ళకు కూడా అర్థమవుతుందన్న ఆలోచన. ఇది మనకు కూడా కొద్దిగా ధైర్యాన్ని ఇస్తా ఉంది. మనల్ని హింసించేవారు దేవుడు తెరిచిన ఈ సువార్త ద్వారాలను పట్టుకుని మనం అడుగులు వేయగలిగితే, ఎవరు మూయలేని ద్వారాలు ఆయన తెరిచాడు కనుక మనం ముందుకు అడుగులు వేయగలిగితే, మనం హింసింపబడుతున్న ఈ సమాజపు మందిరపు వారి తిరిగి దేవుని పాదాల దగ్గర పడే పరిస్థితి నిశ్చయంగా దేవుడు తీసుకురాగలడని మనం నమ్మితే, దేవుడు మనల్ని మరింత బలంగా వాడుకోగలడు. తర్వాత, నీవు 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతరికి రాబో శోధన కాలం నుండి నిన్ను
కాపాడేదను. మళ్ళీ ఈ పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి బ్రదర్? ఏం లేదు, అభయం ఇస్తా ఉన్నాడు, వాళ్ళు అంతరించిపోరు, నాశనం అయిపోరు అని. ఇప్పుడు శ్రమల గుండా వెళ్తా ఉన్నారు, నిలబడ్డారు. రాబోతున్న శ్రమల్లో నుంచి కూడా ఆయన వాళ్ళను సర్వైవ్ చేస్తాడని చెబుతా ఉన్నాడు, వాళ్ళ స్థిరంగా ఉంచుతాడని చెబుతున్నాడు. ఒక విషయం, ఏ సంఘమైనా సరే శ్రమల గుండా వెళుతుంది, కొంతమంది చంపబడతారు, బట్ స్టిల్ దే విల్ బి రిమైన్. దీన్ని మీకు ఎలా అర్థమయ్యేటట్లు చెప్పాలనుకుంటున్నానంటే, ఈ యొక్క ఫిలదెల్ఫియా పట్టణం కూల్చబడుతూ వచ్చింది ప్రతిసారి, కానీ ప్రజలు భద్రపరచబడడం కష్టమైంది. అందుకు ఆ సిటీని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఈయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, వీళ్ళు స్థిరపరుస్తానని చెప్పాలనుకుంటున్నాడు, వీళ్ళని నిలబెడతానని చెప్పాలనుకుంటున్నాడు. సమస్యలు వచ్చినా సరే ఆ స్థితిలోంచి పారిపోయినట్టుగా, శిథిలమైపోయినట్టుగా, లేదా అంతరించిపోయినట్టుగా, నాశనం అయిపోయినట్టుగా దేవుని ప్రజలు ఎవరు. ఈ సమస్యలు, ఈ శ్రమలు దేవుని పిల్లలను నాశనం చేయవు, వాళ్ళు నిలబెట్టబడతారు. దేవుని ఎరుగని వారి వల్ల వీరు నాశనం అయిపోరు, అంతరించిపోరు అని చెప్పడం దేవుని ప్రత్యేకమైన ఆలోచన. చిన్నపాటి హెచ్చరిక ఇస్తాడు, ఏంటంటే లైక్ ఏ సజెషన్, నీ కిరీటమును అపహరింపకుండా నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఏం చేయాలి అంటే, నీకున్నదాన్ని గట్టిగా పట్టుకో, నువ్వు గెలిచిన దాన్ని గట్టిగా పట్టుకో, నువ్వు సాధించిన దాన్ని గట్టిగా పట్టుకో. సత్యవంతుడైన ఆయన నమ్మావు కదా, గట్టిగా పట్టుకో. నీ ఎదురు ద్వారాలు తెరిచాడు కదా, గట్టిగా పట్టుకో. గట్టిగా నిలబడు, నీ కిరీటాన్ని అపహరింపకుండా గట్టిగా పట్టుకొనుము అనే ఒక అద్భుతమైన పిలిపిస్తా ఉన్నాడు. అయితే వాగ్దానాల విషయానికి వచ్చినప్పుడు మనం ముందు ధ్యానం చేసిన బ్యాక్గ్రౌండ్ అంతా ఇంపార్టెంట్. 12వ వచనంలో, జయించు వారిని నా దేవాలయంలో ఒక స్తంభంగా చేసేదను. ఏంటి స్తంభం? స్తంభం అన్నాడేంట్రా? వెంటనే వీళ్ళకి గుర్తొస్తుంది, వీళ్ళకి తెలిసిన భాష ఇది. వాళ్ళ సిటీలో ఎన్ని భూకంపాలు వచ్చినా, అన్నీ పడిపోయినా, పడకుండా నిలకడగా ఉండేది ఈ స్తంభాలే. దే కెన్ అండర్స్టాండ్. ఓకే, ఆయన స్తంభాలుగా చేస్తాడంటే కదల్చబడని వారిగా చేయబడతారు, స్థిరమైన వారిగా చేయబడతారు అన్నది దే కెన్ అండర్స్టాండ్. దేవుడు ఆ విషయాన్ని చెబుతా ఉన్నాడు. అదే తర్వాతలో, అందులో నుండి వాడి యొక్క మీద ఎన్నటికి వెలుపలికి పోడు. ఇది కూడా వాళ్ళకి బాగా తెలుసు. ఎప్పుడు భూకంపాలు వచ్చినా వెలుపలికి వెళ్ళిపోవడమే, అసలు సిటీలో ఉండకుండా బయటికి పోవడమే వీళ్ళకి. ఇప్పుడు ఎన్నోసార్లు వెళ్ళిపోయారు. కానీ ఒక అద్భుతమైన వాగ్దానం, వెలుపలికి పో, తిరిగే అవకాశం లేదు, ఇక అటు ఇటు తిరగాల్సిన అవసరం లేదు, స్థిరమైన ఆలయాన్ని, స్థిరమైన నివాసాన్ని నేను మీకోసం సిద్ధపరుస్తా ఉన్నాను, కాబట్టి గట్టిగా పట్టుకోండి, గట్టిగా నిలబడండి అనే దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తా ఉన్నాడు. మరొక విషయం ఏంటంటే, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. మీకు ముందే చెప్పా, ఈ సిటీ ఈ భూకంపాల కారణంగా కట్టబడడం, కట్టినోడి పేరు రాయడం, చక్రవర్తులు రావడం, పేర్లు మార్చడం, స్థిరమైన పేరు లేదు. కానీ యేసుక్రీస్తు వ్యవహరిస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటంటే, దాని మీద పేర్లు ఉంటాయి, స్థిరమైన పేరు ఉంటుంది, దేవుని పేరు ఉంటుంది, నూతన యెరూషలేము పేరు ఉంటుంది, నా కొత్త పేరు ఉంటుంది. ఈస్ గోయింగ్ టు గివ్ ఎ స్టేబుల్ నేమ్. ఇవి మనకు అర్థం కావు, కానీ వాళ్ళకి అర్థం అవుతాయి. వాళ్ళు నిలబడ్డారు. టోటల్ గా మనం గుర్తుంచుకోవాల్సింది, మనకున్న కొద్దిలో మనం ప్రయాసపడదాం, ఉన్నదాన్ని గట్టిగా పట్టుకుందాం. ఆయన రాబోతా ఉన్నాడు, ఆయన మన ఎదుట ద్వారాలు తెరిచాడు, కాబట్టి మన శత్రువులు సైతము మన పాదాల దగ్గర పడవేయగలిగిన విధంగా ద్వారంగా, సింహద్వారంగా, సువార్త ద్వారాన్ని దేవుడు తెరవగా, మనం అటువైపు ప్రయాణించేవారంగా, అటువైపు నిలకడగా ఉండేవారంగా, అట్టి కృప, అట్టి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాలని మనందరం ప్రార్థన చేద్దాం. అట్టి విధంగా ముందుకు అడుగులు వేద్దాం. మనల్ని ఖచ్చితంగా ఆయన నామంతో ఒక స్థిరమైన నామం, స్థిరమైన నివాసం, స్థిరమైన స్థానాన్ని ఆయన ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. రాబో ఈ శ్రమలో నుంచి మనం అన్యుల వలె ఈ భూలోకంలో ఉన్న ప్రజలు నశించినట్టుగా మనం నశించమనే గొప్ప నిశ్చయిత
ప్రభు కోసం మరింతగా పనిచేసేవారిగా, ఉన్న కొద్దిని మరింతగా ఉపయోగించి ఆయన కోసం వాడబడేవాడంగా మనందరం ముందుము గాక. అట్టి కృపతో దేవుడు మనందరినీ నింపును గాక. థ్యాంక్ యూ బ్రదర్స్. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ అన్న. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే మీరు చాట్ బాక్స్ లో పెట్టండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన చేస్తారా? నేను చాట్ బాక్స్ లో కొన్ని ప్రేయర్ పాయింట్స్ పెడతాను, వాటి కోసం ఎవరైనా ప్రార్థన చేస్తారా? బ్రదర్ జాన్. జాన్ బ్రదర్ చేస్తారా? ఎవరైనా ప్రేయర్ చేస్తారా? మా ప్రభావ మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను ప్రభావ. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామం ఎక్కిపిస్తారో వారి మధ్యలో నేను ఉంటా అన్నారు. నీకు స్తుతులు నాయన. ఇగో ఈ రాత్రి నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నావు దేవా. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియులోకపు తండ్రి, నీ ఘనమైన ప్రేమ గల నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంది. రాత్రి కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలు బట్టి నీకు వందనాలైనా. రాత్రి కొరకు ప్రభావ మేము ముగించుకుని కృపనిచ్చారు. ఇంతవరకు నీ శ్రేష్టమైన మాటల ద్వారా, సంగముల ద్వారా, ఆత్మతో చెవులు గలవాడు వినను కాకని ప్రభావ నీ మాటలు మేము విని గాయకునే వారిగా మమ్మల్ని ఉంచండి. నీకు వందనాలు. మీట్లో జాయిన్ అయిన ప్రతి తమ్ముడు, చెల్లిని, అక్కని ప్రభావ అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారితో మీరు మాట్లాడినందుకు నీకు వారి జీవితాల్లో కార్యాలు జరిగించండి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడే వారిగా ఉంచమని వేడుకుంటున్నాం. అయ్యా, ఇగో మా మధ్యలో ప్రభా కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్ కోరి ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అన్నిటిని కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. చింటి బాబు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క ఫీవర్ నుంచి, టూత్ క్యావిటీ నుంచి ఇప్పుడు విడుదల దయచేయండి. యేసు నామములో ఆ యొక్క బ్లడ్ ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థత కలుగును గాకని ప్రార్థన చేసిన శీఘ్రమైన స్వస్థతను అనుగ్రహించండి. రంగరావు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అతని కాలుకైన ప్రభా ఇన్ఫెక్షన్ నుంచి విడుదల దయచేయండి. ఆయన తన వాక్కును పంపించి వారు బాగు చేయని వాక్యం ద్వారా ప్రభా నీ కుమార్ని స్వస్థపరిచి ఆరోగ్యం దయచేసి శీఘ్రముగా స్వస్థతను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అయా ప్రభా, అలాగే శాండ్రా గారి కోసం ప్రార్థన చేస్తున్నాం. నాయన ప్రభా యొక్క ఎగ్జామ్ కొరకు తోడే ఉండండి. బుద్ధి, జ్ఞాన, వివేచన సర్వసంతులు నీ ఎంతో గుప్తంలో ఉన్నాయి. వారికి కృప చూపించి ఆ ఎగ్జామ్ లో తోడుగా ఉండండి. సుసన్న కొరకు ప్రార్థన చేస్తున్న వారి యొక్క మదర్ ప్రభా కరుణ ప్రభా, ఆయా ఆవిడకున్న ప్రభా హార్ట్ ఇష్యూ నుంచి విడుదల దయచేయండి. నజరేయుడైన యేసు నామములో నీ కుమార్తెను స్వస్థపరిచి ఆ లంగ్స్ లో ఉన్న వాటర్ ప్రభా అంతటిని తీసివేసి మరలా నార్మల్ సిచ్యువేషన్ రావడానికి కృప చూపించండి. నువ్వు ఇచ్చిన అధికారంతో ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నేను స్వస్థపరిచే దేవుడు అయ్యా, నువ్వు జీవము గల దేవుడు అని నువ్వు రుజువుపరచుకోవడానికి వారి జీవితంలో కార్యములు జరిగించమని వేడుకుంటున్నాం. కేజీఆర్ సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క ఆయా బిడ్డలు ప్రభావ జ్ఞాపకం చేసుకోండి. నీ హారికని చేసి ప్రభావ ఆయా స్వస్థపరచండి. వారికి తోడుగా ఉండండి. బలమైన ఆరోగ్యం వారికి దయచేసి నీ బలమైన ఆత్మతో వారికి కాపుదల కంచెమని వేడుకుంటున్నాం. ప్రభా రేపు జరగబోతున్న అవుట్ రీచ్ ప్రభా నెల్లూరులో ప్రభా, అలాగే విజయనగరంలో జరగబోతున్న ఆ యొక్క అవుట్ రీచ్ లో ప్రభా మీరు తోడుగా ఉండండి. ఆయా వారు చేస్తున్న ప్రతి పరిచయలు మీరు తోడుగా ఉండి నడిపించండి. ఎటువంటి దుష్ట శక్తులు ప్రభా, సాతాను ప్రభా ఎక్కడ అలజడి లేకుండా నజరేయుడైన యేసు నామములో మార్గంలో మీరు సరళం చేయమని వేడుకుంటున్న కార్యములు జరిగించండి ప్రభా. సహాయంలో దయచేయండి.
రేపు వెళ్ళబోతున్న టీంని కూడా బలపరిచి నీ ఆత్మతో నింపి బలముగా వాడుకోమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా జాయ్సీ రేచల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన యొక్క స్పిరిచువల్ గ్రోత్ కొరకు ప్రభావ మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఉన్న ప్రభా ఇదిగో ఆ యొక్క డీవియేషన్ నుంచి ప్రభా ప్రతి విధమైన భయము ఆందోళన నుంచి నాజరేయుని యేసు నామములో ప్రభా కుమార్తెకు బలమును దయచేసి శక్తితో నింపి ఆత్మతో నింపమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా కేజీ సిస్టర్ జ్ఞాపకం వారి యొక్క బిడ్డలు జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయండి. ఆనందంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ యొక్క టఫ్ టైంలో వెళ్తా ఉన్నారు ప్రభా, బ్రెయిన్ సర్జరీలో ప్రభా. ఈ ప్రభా ఇదిగో కోలుకోవడానికి కృప చూపించండి. తన జాబ్ లో తోడుగా ఉండండి. సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా ఆ యొక్క కిరణ్ కృపా సిస్టర్ పెట్టిన ప్రభా యొక్క ప్రార్థన రిక్వెస్ట్ బట్టి నీకు వందనాలు. ప్రభా తన యొక్క అబ్రాడ్ ప్లానింగ్ జ్ఞాపకం చేసుకోండి. ప్రభా నీ కుమార్తె ప్రభా చేస్తున్న పనిలో పాస్పోర్ట్ విషయంలో అన్నిట్లో ప్రభా నీ చిత్తమును జరిగించి నీ చిత్తమును నెరవేర్చమని వేడుకుంటున్నాం. సహాయమును దయచేయండి. సలోమి సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ యొక్క సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాబోతుండగా పీజీలో మంచి జ్ఞానమును దయచేసి చక్కగా ఎగ్జామ్స్ లో ప్రభా తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా శ్రీరామ్ గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ట్రాన్స్ప్లాంట్ అయిన సర్జరీ కొరకు సక్సెస్ అవ్వడానికి కృప చూపించారు. కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయని ప్రభా మేము విన్నాం. డాక్టర్స్ చెప్పి ఉన్నారు. నజరేయుని యేసు నామములో ప్రతి కాంప్లికేషన్ ప్రతిది కూడా క్లియర్ అయిపోను కాక ప్రభా నీకు వందనాలు. రేపు జరగబోతున్న గుంటూరు హాస్పిటల్లో కూడా మీరు తోడుగా ఉండండి. ప్రతి ప్రాంతంలో ప్రపంచం అంతటా జరుగుతున్న సువార్త ప్రభా తోడుగా ఉండండి ప్రభా. నీ సువార్తను మోసుకుని వెళ్తున్న ప్రభా బిడ్డల పాదాలు ప్రభా సుందరుగా మీరు మార్చి వారికి తోడై ఉండి మహిం పొందమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా ప్రభా ఎవరైతే హెడేక్ కొరకు ప్రార్థన చేయమన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయనా. ప్రభా తోడుగా ఉండండి. వారి ఫ్యూచర్ లైఫ్ మ్యారేజ్ సెటిల్మెంట్ దయచేయండి ప్రభా. ప్రతి వారి జీవితంలో ప్రతి తమ్ముడు అక్క చెల్లి ప్రభా వారు కోరుకుంటున్న మార్గంలోని వారికి తెలియజేసి సరైన మార్గంలో నడిపించి వారి కోరికలు సిద్ధింపు చేసి ప్రభా నీ చిత్తానుసారంగా వారి జీవితాలు కట్టుకుని కృపను దయచేయండి. నిరాశ నిస్పృహలో బాధల్లో ప్రభా ఇబ్బందుల్లో ఈ కొరతల్లో ఉన్న ప్రతి వారికి నిరీక్షణతో ప్రభా వారి జీవితంలో ఆనందంలో దయచేసి క్రీస్తు మహేశ్వరులో ప్రతి అవసరం తీర్చే సమృద్ధిని దయచేయండి. ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేయండి. ఈ రోజు గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి వారిని తోడుగా ఉండి వారి కుటుంబంలో ఉన్న ప్రతి అక్కలను తీర్చి ప్రభా వారు వెళ్తున్న ప్రభా ప్రతి పనుల్లో వారి చేతి పనుల్లో మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరిని ప్రభా వెలిగే నక్షత్రములుగా ప్రభా ప్రతి వారి జీవితంలో యెషయా గ్రంథంలోనే 7 ఆత్మలతో వారిని నింపి బలపరిచి ప్రభా సాతాను ప్రభా పెడుతున్న ప్రతి శ్రమలు ఎదుర్కొని ప్రభా ఎత్తబడే సంఘముగా సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట వినువారిగా ప్రభా మేమందరము నిలిచి ప్రభా నీ రాకడ కొరకు మేము ఆయుత్తపడి ప్రభా ఎత్తబడే వారుగా మమ్మల్ని ఎత్తబడే గుంపులో సంగమంగా మమ్మల్ని ఉంచమని దీని వెనక ప్రయాసపడుతూ నడిపిస్తున్న ప్రభా జాయ్ టీమ్ ని ప్రభా జాయ్ గాస్పెల్ టీమ్ ని బ్రదర్స్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే లీడ్ మెంబర్స్ ని ప్రభా కోర్ టీమ్ ని ప్రభా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. బలముగా వాడుకొని ప్రతి వారిని ఆశీర్వదించి రాత్రి నమ్మతో పడుకొని వేకుని లేచి నిరుతించే భాగ్యం దయచేయండి. నిరాకడ వచ్చినట్లయితే సకల పరిస్థితులు ఎత్తబడి గుంపులు వచ్చి నిరాకడ లేట్ అయినట్లయితే ప్రభా మరలా రేపటి దినాన మేమందరూ కలుసుకుని ప్రకటన గ్రంథ ధ్యానంలో నువ్వు మాతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలు మేము విని ప్రభా దాన్ని అనుసరించి లోబడే వారికి మమ్మల్ని ఉంచుకుని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మేము లేచిస్తూ యేసు ఉన్నత నామములో అడిగొచ్చు వాటన్నిటికంటే మాకు అత్యధికంగా అనుగ్రహిస్తున్న సర్వశక్తిని నామములో స్తుతించి ప్రార్థించి కనపరిచి అడిగి పెట్టుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అన్న పరలోక ప్రార్థన కూడా చేస్తారన్న. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి యందును నెరవేరును గాక. మానుదైన ఆహారం నేడు మాకు దయచేయండి. మరణస్తులు మేము క్షమించే ప్రకారము మా రుణములు క్షమించండి. అవన్నీ శోధనలు యొక్క తేక కీడు నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యం బలము మహిమ నిరంతరం మీరు ఉన్నారు తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ. మళ్ళీ టుమారో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ అందరికీ.